కారణాలు ఏంటి? అంటే మాకు ఎందుకు డౌట్ వస్తుందంటే దీనిపైన ఇది ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఇన్సిడెంట్ అయిన వెంటనే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇట్ ఈస్ మ్యాండేట్ అనమాట. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. చాలా డిలే ఉంది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడానికి. కాబట్టి ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే చనిపోయిన చాలా టైం తర్వాత ఇది పోస్ట్ మార్టంకి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ కూడా మెడికల్గా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ వెహికల్ పైనుంచి పడిపోయిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఎవరు చూశారు వెహికల్ పోవడము? ఆ సీసీ ఫుటేజెస్ వెంటనే క్యాప్చర్ చేయాలి. ఇప్పుడున్న సీసీ కమెంట్స్ ఉన్నాయి మనకు. కాబట్టి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఆ కంట్రోల్ రూమ్లో ప్రతిదీ కూడా క్యాప్చర్ అవుతుంది. ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా బయట పెట్టాలి. అతనికి థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 1.5 year నుంచి అతనికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని పిలిపించేసి వాళ్ళ ఇది వేర్ అబౌట్స్ టెక్నాలజీ చాలా బాగుంది. ఎవరెక్కడ టవర్ లొకేషన్లో అవన్నీ కూడా సిఐడి ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ని కానీ, లేకుంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని కానీ, లేకుంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని ఎవరినైనా పెట్టేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో అందరు క్రిస్టియన్స్కి ఒక డౌట్ అనేది, ఒక సస్పీషియస్ డెత్గా అనుమానం ఉంది. కాబట్టి మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాం. మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. మా దగ్గర పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. కాబట్టి అందరం గురించి మేము ప్లాన్ చేస్తాము. మేము వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇంక్వెస్ట్ రిపోర్ట్ రావాలి కరెక్ట్గా. ఆ రిపోర్ట్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో ప్రతిదీ కూడా ఇది ఇంక్వెస్ట్ కానీ పోస్ట్ మార్టము ఇది వీడియోగ్రాఫ్ చేస్తున్నారు, అది కూడా బయట పెట్టాలి. ఆ డీటెయిల్స్ మా అందరు కూడా ఇక్కడ మా ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకరిద్దరు పెద్ద మేధావుల్ని అక్కడ ఇది పిలిపించేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. మరి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. వీలుంటే మేము అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తాము. ఎందుకంటే ఇది 2 స్టేట్స్కి సంబంధించిన డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి మాకు ఫేర్ రిజల్ట్ కావాలి. కాబట్టి వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది పోస్ట్ మార్టం అండ్ ఇంక్వెస్ట్ రిపోర్ట్. అవి వచ్చిన తర్వాత మా తదుపరి యాక్షన్ ఉంటుంది. మాకు ఎందుకని అంటే డౌట్ ఉందంటే థ్రెట్స్ అనేది మాకు ఉన్నాయి. మాకు అంటే అతనికి బెదిరింపులు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపుల గురించి వాళ్ళని బిల్ చేసి వాళ్ళని వీలుంటే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపాలి. ఎవరైతే ఇతన్ని బెదిరించారో ఇన్ని బెదిరింపులు ఉన్న తర్వాత అతను సైకలాజికల్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. కాబట్టి వాళ్ళకి పని చేయాలి. ఎవరెవరు అతన్ని ఇది యూట్యూబ్లో కానీ ఛానల్స్లో బెదిరించిన ప్రతి ఒక్క యూట్యూబర్ని, ఇతన్ని బెదిరించిన వాళ్ళని, ఛానల్ హెడ్స్ని, అదేవిధంగా చాలామంది ఇది మత ఛాందస్వ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళపైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని రిమాండ్ పంపించేసి కేసు ట్రయల్ అయ్యే వరకు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. వాళ్ళనేది పనిష్మెంట్ లా ప్రకారం పని చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము అందరం కూడా కలిసి క్రైస్తవ నాయకులము న్యాయవాదులం కలిసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో సార్ సో సార్ మీరు చెప్పండి, అసలు ఈ మరణానికి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఈ మీటింగ్ పెట్టారు కదా మేడం, మేము మీడియా ముఖంగా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఎందుకంటే జరిగినటువంటి ఆ ఒక యాక్సిడెంట్ చూస్తే అది యాక్సిడెంట్ కానే కాదు, ఇది పక్కా మర్డర్ అనే సంగతి అందరికీ అది అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా అంటే ఇది సమగ్ర దర్యాప్తు జరిగించి ఇప్పుడు మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ ఎలా ఉంటుందో మా పెద్దలు నిర్ణయిస్తారు. సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఎందుకంటే రోజుకి ఒక్కొక్క క్రైస్తవ నాయకుడిని మేము కోల్పోతూ ఉండాల్సిందేనా? మా క్రీస్తు మాకు చెప్పింది ఏంటంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద చూపించమని చెప్పారు. కాబట్టి మేము చాలా మౌనంగా ఉంటున్నాం. మా సహనము మీరు చేతగానే తనము అనుకుంటున్నారు ఈ రోజు వరకు. కానీ పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే మాలో కూడా మీరు ఎలా చేశారో అలాగే మేము కూడా చేయండి అన్నట్టుగా మీరు కాలిస్తున్నారు. మరి క్రైస్తవులు ఒక్కసారి క్రీస్తు బోధలన్నీ పక్కన పెట్టి కనుక ముందుకు వస్తే చర్యలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి మత సామరస్యము మేము కోరుకుంటున్నాము, మతోన్మాదం నశించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీడియా మిత్రులందరికీ మరి కోరుకునేది అంటే మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వార్త వచ్చింది, వారు సమగ్ర విచారణ చేస్తామని
అనౌన్స్ చేసినందుకు వారికి థ్యాంక్స్. సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. సో చూస్తున్నారు కదా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ప్రవీణ్ యొక్క హత్య అనేది అయితే వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎవరు హత్య చేశారన్న విషయాలు కూడా అన్నీ మాకు కావాలి. మొత్తం ప్రభుత్వాలు కూడా, రెండు ప్రభుత్వాలు కలిసి ఈ కేసు అనేది అయితే సమగ్రంగా విచారణ జరిపించాలి, దానికి కారకులైన వారిని బయటికి చూపించాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే సమన్వయంగా నాకు న్యాయం జరగాలి, మా సంఘాలని కాపాడాలి అని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళు తెలుపుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ముఖ్యంగా మరి ప్రవీణ్ పగడాల గారు మరణం అందరి పాస్టర్ లాగా ఆయన సాధారణమైన పాస్టర్ కాదు. పాస్టర్ అంటే ఆయనే డిబేట్ చేసేవాడు కనుక ఆయనకు థ్రెట్ ఉంది. ఎలాంటి డిబేట్ చేసేవాడు అంటే మీ మతం గొప్ప అని చాలామంది ఆయనతో డిబేట్ చేసినప్పుడు ఆయన క్లియర్గా ఉన్నట్టుగా తనకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా ఆయన వారికి ప్రకటించాడు. ఆ ప్రకటించిన దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక చాలామంది బెదిరింపు కాల్ చేశారు, చాలామంది పోస్ట్ చేశారు. దాని మూలంగానే ఆయనకు ప్రాణభయం ఉంది. చాలాసార్లు ఆయన చెప్పాడు. చివరి సభలో ఆయన చెప్పింది ఏంటి అని అంటే, మనిషిని మనిషిగా చూడండి, మతంగా చూడకండి. ఒక క్రైస్తవుడిగా కాదు, ముస్లింగా కాదు, హిందువుగా కాదు, మనిషిని మనిషిగా చూడండి, మానవత్వంతో చూడండి అని చివరిగా ఆయన మెసేజ్లో చెప్పిన మాట అందరినీ దుఃఖపరుస్తున్న విషయం. ఏంటి అని అంటే సాధారణమైన వ్యక్తి కాదు ఆయన, అందరి కోసం నిలబడి నిర్భయంగా తన తెలిసిన విశ్వాసాన్ని ప్రకటించగలిగే మంచి వక్త. కాబట్టి ఆ వక్తను చంపినందుకు